కె జ్ఞాన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానము దయచేయాలని, ఆరోగ్యములు దయచేయాలని సమర్పించు పూజ. మరియు వారి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని సమర్పించు పూజ. కుటుంబ సభ్యులు వారి కుటుంబంలో మరణించిన బాసాని కస్పారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని సమర్పించు పూజ. కుటుంబ సభ్యులు వారి కుటుంబంలో మరణించినటువంటి మల్లవరపు జోజయ్య అన్నమ్మ, మల్లవరపు ఆశీర్వాదయ్య అన్నమ్మ, దాసరి చిన్నయ్య, తెరేజమ్మ, హనుమంతు, పాస్టర్ సతీష్ రైబ్రోడ్ మరియు సకల అనాథలకు, పుట్టకుండానే మరణించినటువంటి బిడ్డలకు నిత్య విశ్రాంతి దయచేయాలని సమర్పించు పూజ. కుటుంబ సభ్యులు వారి కుటుంబంలో మరణించినటువంటి నరిశెట్టి సెబాస్టినయ్య, నరిశెట్టి ఇన్నయ్య, మాణిక్యమ్మ, మల్లవరపు జోజయ్య, నిర్మల మేరీ ఫిలోమినా మరియు వారి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు, ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని సమర్పించు పూజ. ఇజ్రాయెల్ మరియు వారి కుటుంబ సభ్యులు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను మరి వారి కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని, వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని సమర్పించు పూజ. మేకల ప్రభాకర్ రావు మరి వారి కుటుంబ సభ్యులు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను మరియు వారి కుటుంబంలో ఉన్న వారందరినీ భవిష్యత్తులో దేవుడు దీవించాలని, చదువుతున్నటువంటి జీవన్ అమల్ జాన్సన్కు మంచి జ్ఞానంను, తెలివిని దయచేయాలని, వారి కుటుంబంలో మరణించిన మేరీ ఝాన్సీ రాణి ఆత్మకు మరియు వారి కుటుంబంలోని సకల ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని సమర్పించు పూజ. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం, స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజ వేళ, నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజ వేళ. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. ఈనాటి బలి పూజలు ఎస్ఏజీ ధ్యాన కేంద్ర తలంపులు నెరవేరాలని మరియు క్యాథలిక్ హబ్ ఛానల్ ద్వారా ఈనాడు దివ్యబలి పూజలను సమర్పిస్తున్న కుటుంబం దేవాదేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారందరికీ తలంపులు నెరవేర్చాలని యొక్క దివ్యబలి పూజలు ప్రార్థించుదాము. ప్రభువు రానున్నాడు, ఇక ఆలస్యము చేయడు. చీకటి అందున్న వానిని అతడు వెలికి తీయను, సకల జాతులకు తాను దర్శనమును ఇచ్చును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ప్రవేశ వచనము ద్వారా క్రీస్తు ప్రభు మనందరి కోసము ఈ లోక రక్షకుడుగా తాను రాబోతూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని, ఆయన రాక కొరకు అంతరంగమునందు బాహ్యమునందును ఇదిగో మనం సంసిద్ధము చేసుకొని ఆ యొక్క లోక రక్షకుడిని మనకి జీవితంలోనికి ఆహ్వానించుకోవడానికి కావలసిన వంటి అనుగ్రహములను లేదా దానికి తగినటువంటి సిద్ధపాటును కలిగి ఉండాలని ఈనాటి దివ్యబలి పూజ ప్రవేశ వచనం మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంది. అదేవిధముగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోక రక్షకుడైన క్రీస్తు ప్రభువు మనందరికీ కూడాను లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన పలుకుతూ ఉన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని. ఆ యొక్క వెలుగులో ఎవరైతే జీవిస్తారో వారందరూ కూడాను యెహోలోక ఆశలకు లోను కాకుండా, పాపమునకు దగ్గర కాకుండా ఆ యొక్క క్రీస్తు ప్రభు యొక్క వెలుగులో వారు జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క నిండని దీవెన వారు పొందుతూ ఉన్నారు. ఆ యొక్క నిండని దీవెన మనం పొందాలి అంటే మొదటిగా మనము మెలకువ కలిగి క్రీస్తు ప్రభు యొక్క రాక కోసము సంసిద్ధతను కలిగి ఉండాలి. మరి యొక్క దివ్యబలి పూజలో మనమందరము కూడా తన యొక్క రాక కోసం సిద్ధము కావటానికి కావలసినటువంటి అనుగ్రహములను, మెలకువలను దయచేయమని మనమందరము కూడా యొక్క దివ్యబలి పూజలో ప్రార్థించుదాము. సహోదరి సహోదరులారా, పవిత్రములైన పరమ రహస్యములను కొనియాడ అయోగ్యుల మొగటకు మనము చేసిన పాపములకు మన్నిపును అడిగి వేడుకుందాము.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మీ దివ్యశక్తితో మా హృదయమును సిద్ధము చెయ్యము. తద్వారా మీ కుమారుడైన క్రీస్తు వచ్చినప్పుడు శాశ్వత జీవితపు విందునకు మేము యోగ్యతను కలిగి ఉందము. అతని చేతుల మీదుగా వడ్డించు స్వర్గపు ఆహారమును భుజింప అర్హులము అగుదముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ప్రభు అయిన దేవుడు తనతో ఆనందించుటకు మనలను ఆహ్వానించెను. ఆయన ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆ దినమున సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ పర్వతము మీద సకల జాతులకును విందు సిద్ధం చేయును. అది ప్రశస్త మాంస భక్షములతోనూ మధువుతోనూ కూడియుండును. క్రొవ్విన పశువుల మాంసంతోనూ తేరుకొనిన ద్రాక్ష సమంతోనూ నిండియుండును. సకల జాతి జనులు విచారంతో కప్పుకొనిన ముసుగును, సకల ప్రజలను కప్పియున్న దుఃఖపు తెరను ఈ పర్వతం మీద అతడు తొలగించును. ప్రభువైన యావే మృత్యువును సదా నాశనం చేయును. ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును. భూమి మీద సకల స్థలములలోనూ తన ప్రజలకు కలిగిన అవమానమును తొలగించును. ప్రభువు స్వయంగా పలికిన పలికిది. ఆ దినమున జనులు ఇట్లు చెప్పుకొందురు, ఇతడు మన ప్రభువు, మనం ఇతనిని నమ్మితిమి, ఇతడు మనలను కాపాడెను. ఇతడు ప్రభువు, మనం ఇతనిని విశ్వసించితిమి, ఇతడు మనలను రక్షించెను, కనుక మనము ప్రమోదము చెందుదుము. ప్రభువు ఈ కొండను కాపాడును, కానీ మోవాబును మాత్రము ఎరువు దిబ్బలో చెత్తను వలె త్రొక్కివేయును. ఇది ప్రభు వాక్కు. సత్యం జీవం మార్గం నీయే, యేసు నీవే నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. నిత్య నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. నిత్య నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని వసగును యేసే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము.
ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము వచనములు 29 నుండి 37 వరకు. యేసు అక్కడ నుండి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండపైకి ఎక్కి కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా కుంటివారిని, వికలాంగులను, గ్రుడ్డివారిని, మూగవారిని, రోగులను అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాద సన్నిధికి చేర్చగా ఆయన వారిని స్వస్థపరిచెను. అప్పుడు మూగవారు మాట్లాడుటయు, వికలాంగులు అంగపుష్టి పొందుటయు, కుంటివారు నడుచుటయు, గ్రుడ్డివారు చూచుటయు జనసమూహము కాంచి విస్మయముంది ఇజ్రాయేలు దేవుణ్ణి స్తుతించిరి. అనంతరము యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు 3 దినముల నుండి ఇక్కడ ఉన్నారు. వీరికి తినుటకు ఏమీయూ లేదు. వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది. వీరు మార్గమధ్యమున అలసి సొలసి పడిపోవుదురేమో. వీరిని పస్తుగా పంపివేయుట నాకు ఇష్టము లేదు అనెను. అప్పుడు శిష్యులు, ఈ ఎడారిలో ఇంతటి జనసమూహమునకు కావలసినంత ఆహారము మనము ఎచ్చటి నుండి కొనిరాగలము అని పలికిరి. అంతట యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని వారిని అడిగాను. 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నవి అని శిష్యులు పలికిరి. ఆయన జనసమూహమును నేల మీద కూర్చునుడని ఆజ్ఞాపించెను. పిమ్మట ఆయన ఆ 7 రొట్టెలను చేపలను తీసుకొని ధన్యవాదములు అర్పించి త్రుంచి తన శిష్యులకు ఇయ్యగా వారు ఆ జనసమూహమునకు పంచిపెట్టిరి. వారు అందరూ భుజించి సంతృప్తి చెందిరి. పిమ్మట మిగిలిన ముక్కలను 7 గంపల నిండా ఎత్తిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువుని మన యొక్క అనుదిన జీవితంలో అనేకమైనటువంటి పేరులతోనూ సంబోధిస్తూ ఉంటాము. అదే విధముగా వీటన్నిటికి కూడా మనము బైబిల్ గ్రంథములు నూతన నిబంధనలో సువిశేష పట్టణములలో మనమందరము కూడా చదువుతూ ఉంటాము. ఏ విధముగానంటే క్రీస్తు ప్రభు మంచి కాపరి అనియు, ఆయన జీవాహారం అనియు, ఆయన మార్గము సత్యము జీవమై ఉన్నారనియు, మరి లోకమునకు వెలుగై ఉన్నాడు అనియు, రోగులను స్వస్థపరిచేటటువంటి పరమ వైద్యుడిగా మనము చూస్తూ ఉంటాము మరియు వింటూ ఉంటాము. ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభుని యొక్క జీవితంలో మనము జరిగినటువంటి సంఘటనలను బైబిల్ గ్రంథంలో చదువుతాము. ఏ విధముగా అంటే ప్రియ సహోదరి సహోదరులారా, తాను ఈ లోకమునకు వచ్చేటప్పుడు దేవుని ఆత్మ అతని పైన ఉన్నది. పేదలకు సువార్తను బోధించడానికి మరియు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచడానికి ఆయన వచ్చి ఉన్నాడు. మరి ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు చెంతకి అనేక మంది ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి ఉన్నారు. మరియు అనేక మంది వ్యాధి బాధలతో ఉన్నవారు, అంగవైకల్యంతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ప్రభు చెంతకు తీసుకుని రాబడి ఉన్నారు. వారందరినీ కూడా క్రీస్తు ప్రభువు తన యొక్క శక్తిగల హస్తముతో తాకి స్వస్థపరిచి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి వ్యాధి బాధలతో బాధపడుతున్న ప్రజలందరినీ కూడా స్వస్థపరిచేటటువంటి పరమ వైద్యుడిగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యమును బోధించడమే కాకుండా, దేవుని యొక్క ఆధ్యాత్మిక ఆహారం మనకు అందించడమే కాకుండా, ఇదిగో మనకు కావలసినటువంటి శారీరక ఆహారమును కూడా ఆయన ఈనాడు సువిశేష పట్టణములో తన చెంతకు వచ్చి దేవుని యొక్క వాక్యమును
ఆలకించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందించమన్నాడు సమృద్ధిగా. ఆ యొక్క ప్రజలందరిని చూసినప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, ఇదిగో 3 రోజుల పాటు వీరందరూ కూడాను నా దగ్గరే ఉన్నారు. మరి వీరిని చూస్తుంటే నాకు జాలి కలుగుతున్నది. వీరిని కనుక ఈ యొక్క సాయంకాల సమయం పంపివేసినట్లయితే ఆ యొక్క మార్గ మధ్యములోనే వారు సమస్యల్లిపోవద్దురు. అనగా ప్రజల యొక్క శారీరక స్థితిని, వారి యొక్క మానసిక స్థితిని గుర్తించి ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం మనం గమనించినట్లయితే ప్రార్థనా కూటములు గురువులు ఆయా విచారణలలో నడిపిస్తూ ఉండగా అనేక విచారణ గ్రామాల నుండి విశ్వాసులందరూ కూడాను గుంపులు గుంపులుగా ఆ యొక్క ప్రార్థనా కూటలో పాల్గొనేవారు. అక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను రొట్టెలను అందించటము, ఆహార పదార్థాలు అనగా భోజన సదుపాయాలను కల్పించడం అనేది మనము చూస్తూనే ఉంటున్నాము. మరి అనగా క్రీస్తు ప్రభువు తన చెంతకు వచ్చినటువంటి ఆ యొక్క ప్రజలందరినీ కూడాను కేవలం ఆధ్యాత్మిక ఆ యొక్క దేవుని యొక్క వాక్కు అనేటటువంటిది సమృద్ధిగా ఇవ్వడం అనేది కాకుండా వారికి శారీరక ఆహారమునకు కూడా ఆయన అందించడానికి అడగక ముందే ఆయన ముందుగా అర్థం చేసుకుని ఉన్నాడు. చేయటానికి ఎంతగానో ప్రేమను కలిగి ఉన్నాడు. ప్రజల ఎడల దయా కనికరాలను కలిగి ఉన్నాడు. కనుక తనకు శిష్యులతో పలుకుతూ ఉన్నాడు, ఇదిగో మీరే వీరికి భోజన సదుపాయములను చూడండి. మీ దగ్గర ఏమి ఉన్నాయని పలికినప్పుడు 7 రొట్టెలు మరియు కొన్ని చిన్న చేపలు, వాటన్నిటిని కూడా క్రీస్తు ప్రభు తీసుకొని తన హస్తముల ద్వారా ప్రార్థన చేసి అందరికీ అందించేటువంటి అద్భుత రీతిని ఈనాటి సుశిక్ష పట్టణములోను మరియు 5,000 మందికి ఆహారము ఆ సందర్భంలో కూడా మనం చదువుతూ ఉన్నాము. అనగా క్రీస్తు ప్రభు చేతికి సమర్పించినప్పుడు అవన్నీ కూడా అద్భుత రీతిగా సమృద్ధిగా దీవించబడి ఉన్నాయి. ఈనాడు మనమందరము కూడా ఆ యొక్క చేపలను మరియు రొట్టెలను మన యొక్క జీవితాలకి అన్వయించుకుందాము. ఏ విధముగానంటే నేను మరియు నా యొక్క కుటుంబ సభ్యులు, లేదా నేను మరియు నా యొక్క సంఘము, లేదా నేను మరియు నా యొక్క విచారణ అని ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క తలంపులతో ఆ యొక్క దేవాతి దేవునికి మనలను మనము ప్రార్థనలు దేవునికి సమర్పించినప్పుడు ఆ యొక్క దేవాతి దేవుని ద్వారా మనము మన యొక్క కుటుంబ సభ్యులు, లేదా మనము మన యొక్క సంఘము, లేదా మనము మన యొక్క విచారణ గ్రామములు అనేవి కూడాను దేవుని యొక్క దీవెనలతో సమృద్ధిగా దీవించబడతాయి. అనగా ముందుగా మనము దేవునికి అర్పించుకోవటము ఏ విధముగానంటే దేవుని యొక్క సన్నిధికి రావటము, దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటము, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు కలిగి జీవించడము, మరియు దేవుని ఎడల ఎల్లవేళలా భయము భక్తి వినయమును కలిగి జీవించుట. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు చేస్తామో అప్పుడే దేవుని యొక్క దీవెనలు అనేవి మన పైన నిండుగా ఉంటాయి. ఏ వ్యక్తి అయితే ఆ క్రీస్తు ప్రభువుని ఆశ్రయిస్తారో వారందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుతారు. ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క సమయమును గడిపి ప్రార్థన చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తి దేవుని యొక్క దయాకృపా వరములను నిండుగా పొందుతూ ఉంటాడు. ఏ వ్యక్తి అయితే తన యొక్క ఆపదలో ఆ యొక్క క్రీస్తు ప్రభుని ఆశ్రయిస్తాడో తన యొక్క ఆపదలన్నీ కష్టములన్నీ కూడా తొలగించబడి ఆనందముతో తాను జీవిస్తాడు. ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క సన్నిధిలో తాను మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడో, తన యొక్క సమస్యలను దేవునికి వ్యక్తం చేస్తూ ఉంటాడో ఆ యొక్క సమస్యలన్నీ కూడాను తీసివేయబడి తన యొక్క జీవితము, తన యొక్క హృదయం అనేది దేవుని యొక్క శాంతి సమాధానములతో నిండుగా మెండుగా దీవించబడతాడు. మరి ఈనాడు వినేటటువంటి యొక్క వాక్యం ద్వారా మనమందరము అనేక మంది దేవుని చెంతకి స్వస్థతను పొందటానికి, వాక్యమును ఆలకించటానికి, ఆయన అనుసరించడానికి వచ్చి ఉన్నారు. మరి నా యొక్క అనుదిన జీవితంలో క్రీస్తు ప్రభు చెంతకి నేను ఎటువంటి తలంపుతో వస్తూ ఉన్నాను, ఎటువంటి మనసుతో వస్తూ ఉన్నాను, మరియు నన్ను నేను అర్పించుకోవటానికి, మరియు నా ద్వారా నా యొక్క కుటుంబం అనేది దేవుని యొక్క సన్నిధికి నడిపించుకోవాలి, దేవుని యొక్క దీవెనలు వారు కూడా పొందాలి అనేటువంటి ఆలోచనలతోనూ మరి విశ్వాసముతో ఈ యొక్క దీవబలి పూజలో మనమందరము కూడా ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునా
ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటూ, నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నాకున్నదంతయు నీదే, నే జీవించటం నీ కృపయే, నే జీవించటం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటూ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకార్యోగ్యమైనట్లా ప్రార్థింపము. ప్రభు తమ నామస్తుతే మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా పూజల బలి అర్పణము మీకు ఎడతెగగా సమర్పింపబడినగాక. ఈ పరమ రహస్యమందు మీరు ప్రారంభించిన మా రక్షణ కార్యము మీ శక్తి వలన మాలో పరిపూర్తి అయినట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసుల ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావని పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను మీకు కృతజ్ఞత వందనలు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీరు మీ పునీతుల సమక్షములు స్తుతులు అందుకొనిచున్నారు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి మీరు రసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసం మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థనా సాయం మాకు గట్టి ఆదరవుగా ఉన్నట్లు ఏర్పరిచితిరి. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనలతోనూ అధిపతులతోనూ పరలోక దళములతో ఏకీభవించి మేము మీ మహిమను కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుకొనిచున్నాము. ఈ విధముని మా కొరకును మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడి శిలువశ్రములకు తనను తను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగిన భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీనిని పానము చేయడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమున రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మల్ని పాత్రనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారుగా మమ్ము
పవిత్రాత్మ రైకపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీ సభ జ్ఞాపకముంచుకునము. మా ప్రాణిసి జగద్గురులను, మా భాగ్య పీఠతిపతిని, తదితర పీఠతిపతులను, గురులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్తాన మగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకునము. మా అందరికి దయచూపము. దేవుని కన్యతలుగా మరియ మాతతోనూ, ఆమె భర్తకు పుణ్య జోసెఫ్ గారితోనూ, పుణ్యత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవితాల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలాపితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతనేకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన పరలోక జపమును భక్తితో జపించుదాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యమడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావాల్సిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువాన్ని కీడులని మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షనందమును మా రక్షణ యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపలను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని కొరపిల్ల లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించు క్రీస్తు ప్రభువు. ఈ యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో
విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆకలి ఆకలి ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందమణవంజుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందమణవంజుడి. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఇదిగో మన ప్రభు బల సంపన్నుడై వచ్చుచున్నాడు. అతడు తన దాసుల నేత్రములను ప్రజ్వలింపజేయును. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు వారి మనమని చేస్తున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని సర్వదా ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. బీరాననే గిరాము పరోపకార యేసువా, నిరీక్షతోడనిను పరాత్పరుండ చూడా. ఆదోనాయి ఆనందమా రక్షింపగోరి మమ్ములన్ పక్షంబు నుండి రావయ్యా. బీరాననే గిరాము పరోపకార యేసువా, నిరీక్షతోడనిను పరాత్పరుండ చూడా.